దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. ప్రైజ్ లార్డ్. బాగున్నారండి? మీరందరూ బాగున్నారని తెలుస్తున్నాను. మీ క్షేమం కోసం, మీ యొక్క ఆత్మీయ వర్ధిల్లడం కోసం, మీ కుటుంబాల కోసము, మీ పనుల కోసము ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉన్నాం. దేవుడు దాన్ని దీవించాలని, ఆశీర్వాదకరంగా మలచాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మీయ జీవితంలో కావచ్చు, ఒక ఉద్యోగంలో కావచ్చు, ఒక కుటుంబ స్థితిగతుల్లో కావచ్చు, విజయం చూడాలని ఆశపడతాం. ఏదైనా అది మనకు దీవెనకరంగా ఉండాలని, మనము ఆశించినట్లుగా, మనం కోరుకున్నట్లుగా అది ఉండాలని, వెళ్ళాలని మనము కోరుకుంటాం. కొన్నిసార్లు మన జీవితాలలో మనం ఆశించినట్లుగా, మనం కోరుకున్నట్లుగా అది వెళ్తూ ఉన్నప్పుడు సంతోషం, ఆనందం కలుగుతుంది. ఆ సంతోషం, ఆనందం కొన్నిసార్లు మరింత భక్తి చేయడానికి కానీ, మరింత విశ్వాసం నిలపడానికి కానీ, ప్రభుకు మరింత దగ్గర అవ్వడానికి కానీ కొన్నిసార్లు అది అవకాశం కలుగుతుంది. అయితే ప్రియపెట్లారా, దేవుని సన్నిధిలో వాస్తవానికి విజయము అంటే నువ్వు అనుకున్నట్లుగా, లేకపోతే నీకు తోచినట్లుగా, లేకపోతే నువ్వు చెప్పినట్లుగా జరగడమే విజయం అంటారా? అన్నిసార్లు నీకు తోచినట్లుగా జరిగింది దేవుడి చిత్తమేనంటారా? నువ్వు అనుకున్నట్లుగా జరిగింది ప్రతిది కూడా దేవుడి ఉద్దేశమే అని అంటారా? అని చెప్పగలమా నిజంగా? ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. అసలు వాస్తవానికి నిజమైన విజయం ఎందులో ఉంది? మనం అనుకున్నట్లుగా, లేకపోతే మనం చెప్పినట్లుగా జరిగిన దాంట్లో విజయం ఉందా? లేదంటే దేవుడు ఆశించినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా జరిగే దాంట్లో నిజమైన విజయం ఉందా? ఒకసారి మనం ప్రశ్న వేసుకోవాలి. ఒక వ్యక్తిని మీ దృష్టికి తీసుకురావడానికి ఇష్టపడుతున్నాను. యోనా, బైబిల్ గ్రంథంలో యోనా తెలుసు కదా. యోనా కథ మీ అందరికీ తెలుసు. నినివేకి వెళ్ళమంటే తర్షీషుకు వెళ్ళిన వ్యక్తి, దేవుని సన్నిధి నుండి పారిపోయిన వ్యక్తి, తర్షీషు వాడలో ప్రయాణం చేసి తుఫానుకు, సమస్యకు కారణమైన వ్యక్తి, అనేక మంది తోటి ప్రయాణికులకు నష్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి. అయితే తరువాత అతను సముద్రంలో పడవేయబడ్డం, మరి చేప అతను మృంగడం, నినివే పట్టణంలో ఆ చేప ఆయనని కక్కివేయడం, అక్కడ దేవుడు చెప్పినట్లుగా మళ్ళా యోనా ప్రకటించడం, యోనా ప్రకటన విన్న ప్రజలు, రాజు మొదలుకొని సామాన్యుడి వరకు కూడా గోనెపట్టు కట్టుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే తదుపరి అధ్యాయాలు మనం చూసినట్లయితే యోనా చెప్పిన ప్రకటనకు నినివే పట్టణస్థులందరూ భయపడి, తమ తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో రోధించి ఉగ్రత రాకుండా వారు ప్రార్థన ద్వారా జయించారు. దేవుడి కృప వారి మీదకి రావడం జరిగింది. అయితే తదుపరి మనం అధ్యాయాలు చూసినట్లయితే స్వర చెట్టుని మొలిపించడం, అది ఒక రాత్రే మళ్ళా అది చచ్చిపోవడం, ఎండ విపరీతంగా యోనా మీదకి వస్తే అది బాధపడడం, ఆ స్వర చెట్టు గురించి నేను బాధపడుతున్నాను, చచ్చిపోయేటట్టుగా అంత బాధపడిన తప్పులేదు అని యోనా మాట్లాడడం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ప్రియదేవుని పట్లారా, ఆ పరిస్థితుల్లో మనం గమనించినట్లయితే యోనా బాధ తాను చెప్పింది జరగలేదనే బాధే కనబడుతుంది. తను చెప్పినట్లుగా ఎందుకు జరగలేదు? ఎంత ప్రకటన చేశానే, ఎంత కాలం, ఎన్ని రోజులు తిరిగానే, ఇదే పని మీద నేను ప్రకటన చేసుకుంటూ వచ్చానే, కానీ నేను అనుకున్నట్లుగా, లేకపోతే నేను చెప్పినట్లుగా ఎందుకు జరగలేదు? ఆ ప్రజలందరూ పశ్చాత్తాపపడితే దేవుడు వారి పశ్చాత్తాపాన్ని చూసి, కన్నీటిని చూసి
దేవుడు ఎందుకు వారి మీద కృప చూపించాడు అంటే గమనించండి. ఇక్కడ యోనా జీవితంలో సక్సెస్ ఏమనుకున్నాడు అంటే తన మాట ప్రకారం జరుగుంటే అది సక్సెస్ అని అనుకుంటున్నాడు. అంతేగాని దేవుడి ఉద్దేశం నినివే పట్టణస్థుల మీద అది జరగడం, నినివే పట్టణస్థులు రక్షించబడడం, నినివే పట్టణస్థులు మళ్ళా దేవుని కృప పొందడం అది యోనాకి నచ్చలేదు. అది యోనాకి అంత ఇష్టంగా లేదు. ప్రియదేవుని బిడ్డలారా, తన మాట నెరవేరడమే సక్సెస్ అనుకున్నాడు తప్ప దేవుని ఉద్దేశం వారి పట్ల నెరవేరింది అన్న సంతోషం యోనాలో కనబడట్లేదు. నీ జీవితంలో కూడా నీ మాట నెగ్గడమే సక్సెస్ అనుకుంటున్నావు, నీ ఆలోచన నెగ్గడమే సక్సెస్ అనుకుంటున్నావు, నీకు తోచినట్లుగా జీవితం వెళ్ళడమే సక్సెస్ అనుకుంటున్నావు, నువ్వు కోరింది పొందుకోవడమే సక్సెస్ అనుకుంటూ ఉన్నావు, నువ్వు తలంచింది నీ జీవితంలోకి రావడమే సక్సెస్ అనుకుంటున్నావు తప్ప దేవుడి ఉద్దేశం నెరవేరడం, నీ పట్ల దేవుని ఆలోచన నెరవేరడం, దేవుడి చిత్తం నెరవేరడం అనేది సక్సెస్గా భావించట్లేదేమో. అందుకే కొన్నిసార్లు దేవుడి చిత్తాన్ని ఇష్టపడలేకపోతున్నావు, దేవుడి ఉద్దేశాలను దేవుడి ఆలోచనను అంగీకరించలేకపోతున్నావు. కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, సక్సెస్ అంటే నువ్వు చెప్పినట్లుగా నువ్వు అనుకున్నట్లుగా జరగడం సక్సెస్ కాదు. సక్సెస్ అంటే దేవుడి ఉద్దేశం నెరవేరడం, దేవుని చిత్తం నెరవేరడం, దేవుని యొక్క ఆలోచన నెరవేరడం, అది సక్సెస్. కాబట్టి ఇక నుంచి నీ జీవితంలో నేను చెప్పినట్లుగా జరగలేదు, నేను కోరినట్లుగా జరగలేదు అని బాధపడడం కంటే దేవుడి చిత్తం నెరవేరింది, దేవుడి ఉద్దేశం నెరవేరింది అని దేవుని యొక్క మనస్సును గుర్తెరగడానికి నీ జీవితంలో ప్రయత్నించు. అప్పుడు దేవుడి యొక్క ఆలోచనల ప్రకారంగా వెళతావు. కొన్ని పరిస్థితులను బట్టి తప్పుగా నువ్వు అర్థం చేసుకో, తప్పుగా నువ్వు వెళ్ళవు. కాబట్టి నీ జీవితంలో నీవు నెగ్గడం కంటే నీ జీవితంలో దేవుడు నెగ్గడం ప్రాముఖ్యమని ఎంచి ముందుకు వెళ్ళాలని ఈ మాటలు నీకు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.